అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అది మామూలు ప్రయాణం కాదు, చరిత్ర గతినే మార్చేసింది. ప్రపంచ పటాన్ని కొత్తగా గీసిన ఒక సాహసయాత్ర కథ ఇది. మొదటగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు 15వ శతాబ్దంలో యూరప్కి ఇండియా రావడానికి ఎందుకంత తొందర? సముద్ర మార్గాన్ని కనుక్కోవాలనే ఆ బలమైన కోరిక వెనుకున్న అసలు కారణమేంటి? వాళ్లు అప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏందో తెలుసా? రండి, మన కథలో మొదటి భాగానికి వెళ్ళిపోదాం. అప్పట్లో యూరోపియన్ దేశాలు ఫేస్ చేసిన ఆ పెద్ద ఆర్థిక సవాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలా శతాబ్దాలుగా యూరోప్ నుండి ఇండియాకి సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఎన్నో విలువైన వస్తువులు తీసుకురావాలంటే ఒక్కటే దారి, అదే భూమార్గం. ఇది చాలా పాతది, అందరికీ తెలిసిన మార్గం కూడా. అయితే అసలు సమస్య ఎక్కడే మొదలైంది. ఈ స్లైడ్లో చూస్తున్నట్టుగా ఆ మొత్తం భూమార్గం ఎవరి కంట్రోల్లో ఉందో తెలుసా? యూరోపియన్ వ్యాపారులకు వాళ్ల ప్రత్యర్థులైన పాలకుల కంట్రోల్లో ఉండేది. ఇది వాళ్లకు పెద్ద తలనొప్పి. ఈ స్లైడ్లో ఆ రెండు మార్గాల మధ్య ఉన్న తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే భూమార్గం, ఇది మొత్తం ప్రత్యర్థుల కంట్రోల్లో ఉంది. పన్నులు ఎక్కువ, ప్రయాణం చాలా నెమ్మదిగా, ప్రమాదకరంగా సాగేది. ఇక మరోవైపు వాళ్లు కంటున్న కల, అదే సముద్రమార్గం. ఒకవేళ దీన్ని కనుగొంటే నేరుగా వ్యాపారం చేసుకోవచ్చు, ఈ పన్నుల గొడవ ఉండదు, ప్రయాణం కూడా చాలా వేగంగా, చౌకగా అయిపోతుందని వాళ్ళ ఆశ. సరే, మరి పెద్ద వ్యాపార సమస్యకి ఒక సొల్యూషన్ కనుగొనాలని సాహసించిన వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్న అసలైన బ్రెయిన్, అంటే అసలైన శక్తి, ప్రిన్స్ హెన్రీ. పోర్చుగల్కు చెందిన ఈ యువరాజు వాళ్ల ఈ సాహసోపేతమైన ప్రణాళికకు కావాల్సిన డబ్బు, వ్యూహం అన్నీ అందించి వెనుకుండి నడిపించాడు. సో వాళ్ల టార్గెట్ చాలా క్లియర్గా ఉంది, చాలా పెద్దది కూడా. ఎలాగైనా సరే ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని ప్రయాణించి ఇండియాకి ఒక కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనాలి. అదే వాళ్ళ లక్ష్యం. ఇప్పుడు అసలు కథలోకి వెడదాం. ఈ సాహసోపేతమైన అన్వేషణ ఎలా జరిగిందో చూద్దాం. ఈ ప్రయాణపు హీరోని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఈ చారిత్రాత్మకమైన, అంతే ప్రమాదకరమైన మిషన్ను పూర్తిచేసే బాధ్యతను ఒక్క వ్యక్తి మీద పెట్టారు. ఆయన పేరే వాస్కో డ గామా. ఈ ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో చూడండి. జులై 1497లో పోర్చుగాల్లోని లిస్బన్లో మొదలైంది వాళ్ల ప్రయాణం. కొన్ని నెలల తర్వాత నవంబర్లో ఆఫ్రికా దక్షిణ కొనను, అంటే ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ను దాటారు. ఆ తర్వాత డిసెంబర్లో, క్రిస్మస్ టైంలో వాళ్లు ఒక తీరానికి నటాల్ అని పేరు పెట్టారు. అలా ప్రయాణిస్తూ మార్చ్ నాటికి మొజాంబిక్ తీరానికి చేరుకున్నారు. అంటే దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత మే 1498లో వాళ్లకి భారత తీరం కనపడింది. ఊహించుకోండి ఎంత పెద్ద ప్రయాణమో. ఇప్పుడు మనం కథలో ఒక కీలక ఘట్టానికొచ్చేశాం. వాళ్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ లక్ష్యాన్ని సాధించిన క్షణం. మే 20, 1498. ఈ తేదీ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన రోజు. ఎట్టకేలకు ఆ సుదీర్ఘ, కఠినమైన ప్రయాణం తర్వాత వాళ్లు చేరుకున్న గమ్యం మన భారతదేశంలోని కాలికట్ తీరం. సో మొత్తం మీద ఏం జరిగిందంటే, యూరప్ ఎన్నో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఆ అతిపెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. వాళ్లు కన్న కల నిజమైంది. సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. మరి ఈ ఆవిష్కరణ తర్వాత ఏం జరిగింది? దాని పర్యవసనాలు ఏంటి? ప్రపంచం ఎలా మారిపోయింది? ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ప్రయాణం ప్రపంచ వాణిజ్యాన్ని పూర్తిగా తలక్రిందులు చేసింది. పాత భూమార్గాలకు ఇక విలువ లేకుండా పోయింది. అప్పటిదాకా వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించిన అరబ్ వ్యాపారుల మొనోపలి బ్రేక్ అయింది. పోర్చుగల్కు నేరుగా సుగంధద్రవ్యాల వ్యాపారంలోకి ఎంట్రీ దొరికింది. ఇది యూరోపియన్ దేశాల సముద్ర ఆధిపత్యానికి ఒక రకంగా నాంది పలికింది. గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ను శాశ్వతంగా మార్చేసింది. సరే, ఈ కథను ముగించే ముందు ఒక ప్రశ్న. చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక కొత్త మార్గం ఏర్పడినప్పుడు దానివల్ల లాభపడేది ఎవరు? మరి ఆ ప్రగతికి మూల్యం చెల్లించేది ఎవరు? దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది.